Hello all, welcome to Vedantu Telugu. Myself Uma Supraja, your master teacher for mathematics. మనకి బేసిక్గా జేఈ ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. దట్టు మనం మాక్ టెస్ట్ రాసిన వేరే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్న మ్యాథ్స్ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. అంటే మ్యామ్ క్వశ్చన్ సాల్వ్ రావట్లేదు చేయడము, లేదా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదో అర్థం కావట్లేదు, లేదా క్వశ్చన్స్ కొన్ని సొల్యూషన్స్ బాగా లెంతీగా వస్తున్నాయి. అసలు ఫస్ట్ థింగ్ నాకు ఏం ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు. అంటే నన్ను ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు మ్యాథ్స్లో 99% రావాలంటే 50+ మార్క్స్ ఎనఫ్. మనం 100కి రీచ్ అవ్వక్కర్లేదు, 50+ రాగలిగితే మీరు 99%కి రీచ్ అయిపోతారు ఈజీగా మ్యాథమెటిక్స్లో. అంటే ఏంటి దాని మీనింగ్? మనం అన్ని కాన్సెప్ట్స్ చేయక్కర్లేదు, కొన్ని కాన్సెప్ట్స్ ప్రాపర్ షార్ట్ లిస్ట్ చేసి ఆ కాన్సెప్ట్స్ చేయగలిగితే చాలు. సో లాస్ట్ 2-3 ఇయర్స్ డేటా మీద, లాస్ట్ 2-3 ఇయర్స్ డేటా అనాలిసిస్ చేసి టాప్ 10 టాపిక్స్, మళ్ళీ చెప్తున్నా టాప్ 10 చాప్టర్స్ కాదు, టాప్ 10 టాపిక్స్. అంటే ఏంటంటే ఈ టాపిక్స్ డైరెక్ట్ క్వశ్చన్ కానీ, ఈ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ జేఈలో లాస్ట్ 2-3 ఇయర్స్ గా బాగా రిపీట్ అవుతున్నాయి. ఆ టాపిక్స్ ఏంటి, రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ లో వెళ్తే ఫస్ట్ డిటర్మినెంట్స్. నేను మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అని చెప్పట్లేదు, ఓన్లీ డిటర్మినెంట్స్ అని చెప్తున్నా. డిటర్మినెంట్స్ లో మెయిన్ గా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. ప్రతి ఇయర్ లో షూర్, ప్రతి షిఫ్ట్ లోనూ మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది దీని మీద. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే తెలుసు కదా, 3 ఈక్వేషన్స్ ఇస్తారు. ఎయిదర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని వాళ్ళే ఇచ్చి లాంబ్డా వాల్యూ కానీ మ్యూ వాల్యూ కానీ కనుక్కోమంటారు, లేదా 0 సొల్యూషన్స్ ఉన్నాయి, లేదా కన్సిస్టెంట్ అయితే ఏం చేయాలి అని క్వశ్చన్స్ అంటారు. మెయిన్ గా ఇందులో కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మీద బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద 2024లో ఉన్న అన్ని క్వశ్చన్స్, 2023లో ఉన్న అన్ని క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. షూర్ నెక్స్ట్ 2025లో కూడా ఇదే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ 3D జామెట్రీ అనేది మీకు యూ కెన్ సే ద లక్కీ చాప్టర్. మీకు చాలా చాలా లక్కీ చాప్టర్ రా. లక్కీ చాప్టర్ ఎందుకంటున్నామంటే ఇందులోంచి మీకు 2 షోర్ షార్ట్ క్వశ్చన్స్ చెప్పొచ్చు. ఒకటి కాదు, 2 షోర్ షార్ట్ కాన్సెప్ట్స్. ఒకటి ఏంటంటే 100% మీకు ప్రతి షిఫ్ట్ లో కనబడే క్వశ్చన్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్, సారీ 2 లైన్స్ మీద షార్టెస్ట్ డిస్టెన్స్ ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. షూర్ షూర్ షూర్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా నేర్చుకోండి చాలు. ప్యారల్ లైన్స్ కి ఒక ఫార్ములా ఉంటుంది, స్క్యూ లైన్స్ కి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ రెండు నేర్చుకోండి, షూర్ మీకు క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కానీ ఇమేజ్ కానీ అడుగుతాను. నా ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అడిగినా, ఇమేజ్ అడిగినా మనం సేమ్ మెథడ్ చేస్తాం. సేమ్ మెథడ్ చేసి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వస్తే మిడ్ పాయింట్ తో ఇమేజ్ కనుక్కుంటాము, డైరెక్ట్ గా వచ్చేస్తాయి ఆన్సర్స్. ఓకేనా? ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్న ఇమేజ్ అన్న మెథడ్ ఒకటే. కొంచెం సాల్వింగ్ ఇది కొంచెం లెంతీ ఉంటుంది, బట్ ఆర్డర్ ఫాలో అవ్వండి. అంటే ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి, తర్వాత దేని డిఆర్ తీసుకోవాలి, తర్వాత దేని పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేయాలి, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎలా వస్తుంది, ఇమేజ్ ఎలా వస్తుంది, ఇలా ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి. ఆ 4-5 స్టెప్స్ ఆర్డర్ లో ప్రిపేర్ అవ్వండి, ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ చెప్తున్నాను లెంతీనే ఉంటాయి, ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్. మనకి ఏమి టిపికల్ చేయడు, ఏమి కాన్సెప్ట్ టిపికల్ చేయడు. మంచిగా ఒక ఈక్వేషన్స్ ఇస్తాడు, ఇచ్చేసేసి షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు, పాయింట్ లైన్ ఇచ్చేసేసి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కానీ ఇమేజ్ కానీ అడుగుతాడు. ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. డిటర్మినెంట్స్ కనుక్కునే దగ్గర కొంచెం లెంతీ ఉంటాయి, ఎందుకంటే మనం షార్టెస్ట్ డిస్టెన్స్ లో డెట్లు పెడుతూ ఉంటాము, అవి కొంచెం లెంతీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ లెంతీ ఉంటాయి. కానీ ప్రాక్టీస్ చేయండి, ఈ 2 కాన్సెప్ట్స్ చాలా ఈజీ. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ని అస్సలు వదిలిపెట్టద్దు. ఒకవేళ కనుక మీకు మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ బాగా వస్తాయి, అండ్ మళ్ళీ చెప్తున్నా, నేనే చెప్తున్నాను, దీనికి ఈజీగా 5 మినిట్స్ తీసుకుంటుంది. దీనికి ఈజీగా మీకు 5 మినిట్స్ తీసుకుంటుంది, కానీ 100% యాక్యురేట్ రా. స్టాటిస్టిక్స్ లో క్వశ్చన్స్ బాగా చూస్తే ఎయిదర్ మీకు మీన్ వేరియన్స్ రిలేషన్ మీద కానీ, లేదా మీన్ డివియేషన్ అబౌట్ మీన్, మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్, ఇవి కూడా అంతే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. ఎలాంటి టిపికల్ ఉండదు, ఎలాంటి డిఫికల్ట్ ఉండదు, డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్. ఫార్ములా అప్లై చేసినామా ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. కాకపోతే క్యాలిక్యులేషన్స్ కొంచెం మల్టిప్లై చేయడం, ఎడిషన్ చేయడం అవి జాగ్రత్తగా చేయాలి. అండ్ ఇంకొకటి, ఒక్క చిన్న మైనర్ మిస్టేక్ పోయినా ఆన్సర్ పోతుంది. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయాలి. ఈ కాన్సెప్ట్ కి కానీ, ఈ కాన్సెప్ట్ కి కానీ క్యాలిక్యులేషన్ నా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలేషన్స్ కాన్సెప్ట్. సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ కాదు నేను చెప్తుంది, ఓన్లీ రిలేషన్స్. రిలేషన్స్ లో టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మీద ప్రతి షిఫ్ట్ లోనూ క్వశ్చన్ వస్తుంది. టైప్స్ ఆఫ్ రిలేషన్ అంటే ట్రాన్స్ఫర్స్, సిమెట్రిక్, ఈ రిలేషన్స్ మీద అది ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్స్ హౌ మెనీ మోర్ వీ నీడ్ టు యాడ్, ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సిమెట్రిక్ హౌ మెనీ మోర్ వీ హ్యావ్ టు యాడ్, ఇలాంటి క్వశ్చన్స్ బాగా వస్తుంటాయి. ఈ రిలేషన్స్ కూడా కొంచెం మీరు ఆ 3 రిలేషన్స్ ఎలా ఉంటాయి, వాటి కండిషన్స్ ఏంటి నేర్చుకున్నారా, ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలు. దీని మీద కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చాలా లెంతీ ఉంటుంది. అంత లెంతీ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వకుండా మాక్సిమా అండ్ మినిమా కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి, దీన్ని చాయిస్కి వదిలిపెట్టద్దు, ఎందుకంటే ఏఓడిలో మాక్సిమా మినిమా ఏదర్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, లేదా మీకు ఇంకా ఎక్కడన్నా క్వశ్చన్లో కాంబినేషన్
కాంబినేషన్స్ లో అడుగుతాడు. అంటే మొత్తం సాల్వ్ చేశాక వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటారు. దానికి కూడా మీకు ఈ కాన్సెప్ట్ కావాలి. సో ఈ కాన్సెప్ట్ ని అస్సలు వదిలిపెట్టద్దు. డైరెక్ట్ గా జేఈకి క్వశ్చన్ వైజ్ గా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఎట్ ద సేమ్ టైం మీకు చాలా క్వశ్చన్స్ లో కాంబినేషన్స్ లో అడుగుతాడు. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి మాక్సిమం మినిమా కాన్సెప్ట్ ని బాగా పర్ఫెక్ట్ అవ్వండి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ నాన్న. మీకు చాలా 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 ఎంటైర్ మ్యాథ్స్ లో మీకు కొంచెం ఈజీ ఏది కనబడుతుంది అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోండి చాలు. అంటే ఏంటంటే ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఫర్ దిస్ వన్, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 2. ఇంత ఈజీ కాదు, కానీ కొంచెం కాంబినేషన్స్ లో రూట్స్ మీద క్వశ్చన్స్ నేర్చుకోండి చాలు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి సపరేట్ గా థియరీ మీరు ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా పీవైక్యూస్ ఓపెన్ చేసి సాల్వ్ చేయండి, యూ కెన్ గెట్ ఆన్సర్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ బైనామియల్ థీరం అనేది మీకు వన్ ఆఫ్ ది గోల్డెన్ చాప్టర్. ఈ కొన్ని షిఫ్ట్స్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని షిఫ్ట్స్ లో 1 క్వశ్చన్ వస్తుంది. అండ్ రీసెంట్ గా 2024-2023లో డివిజిబిలిటీ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. డివిజిబిలిటీ, వాట్ ఈస్ ద రిమైండర్, ఇఫ్ దిస్ ఈస్ డివిజిబుల్ బై దిస్ వన్, వాట్ ఈస్ ద రిమైండర్. ఆ రిమైండర్ కి నేను ఆల్రెడీ షార్ట్ కట్స్ చెప్పాను ఎలా సాల్వ్ చేయాలి అని. ఈ డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ సేమ్ 2024లో అన్ని షిఫ్ట్స్ లో ఉన్న క్వశ్చన్స్, 2023లో అన్ని షిఫ్ట్స్ లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈ డివిజిబిలిటీ కాన్సెప్ట్ మీకు బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ మిస్ అయిందా, జనరల్ టర్మ్ మీద క్వశ్చన్ వస్తుంది నాన్న. జనరల్ టర్మ్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ టర్మ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా, ఆర్ ఎల్స్ వాట్ ఈస్ ద ఇండిపెండెంట్ టర్మ్, ఆర్ ఎల్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఆర్ దేర్. అన్ని క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా మనం జనరల్ టర్మ్ నుంచే సాల్వ్ చేస్తాము. ఆ జనరల్ టర్మ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వచ్చేసరికి సేమ్, ఇది కూడా చాలా లెంతీ అని ఫీల్ అవుతుంటారు, కానీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో అన్నిటికన్నా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పర్మటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటుంది రా. ఎంత లెంతీ చాప్టర్ అంటే చాలా మంది లిటరల్లీ భయపడుతూ ఏడుస్తుంటారు. ఆ పర్మటేషన్స్ అండ్ కాంబినేషన్ చేయమంటేనే ఏడుపు వస్తుంది, చేయరు. పర్మటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ట్రస్ట్ మీ అన్ని కాన్సెప్ట్స్ వద్దు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 2 కాన్సెప్ట్స్ ని బాగా ప్రిపేర్ అవ్వండి. అందులో వెరీ ఫస్ట్ కాన్సెప్ట్ ర్యాంక్. డిక్షనరీ ప్రాబ్లమ్స్ అంటారు. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ వర్డ్. ర్యాంక్ మీద ఎన్ని రకాలుగా డిఫరెంట్ క్వశ్చన్స్, ఎన్ని డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటే అన్ని డిఫరెంట్ పాసిబిలిటీస్ ప్రిపేర్ అవ్వండి. ర్యాంక్ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా ర్యాంక్ క్వశ్చన్ వస్తుంది. ర్యాంక్ 2024లో ఏమేమి ఉన్నాయో చూసి అన్ని ప్రిపేర్ అవ్వండి. 2023లో ర్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ప్రిపేర్ అవ్వండి. ర్యాంక్ తర్వాత నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అడుగుతాను నాన్న. నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ కి డైరెక్ట్ గా ఫార్ములా ఉంటుంది మీకు. ఏంటి అంటే n+r-1 cr-1 అని. ఇది యూజ్ చేయాలంటే r షుడ్ బి హోల్ నెంబర్. అలా కండిషన్స్ తో యూజ్ చేస్తాం, చిన్న చిన్న కండిషన్సే. ఇది ఒకటి ఇంపార్టెంట్. మొత్తం పిఎన్సి టిపికల్ అని ఫీల్ అయితే, పిఎన్సి వస్తే ఆల్ గుడ్. బేసిక్స్ అన్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలి అన్నీ వస్తే వెరీ 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 గుడ్. ఒకవేళ రాకపోతే, పిఎన్సి మీద భయం ఉంటే, ఏంటి అసలు ఈ పిఎన్సి అనుకున్న వాళ్ళు ఈ 2 కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వండి. అందులోనూ మెయిన్గా ర్యాంక్ ప్రాబ్లమ్స్. రిపిటేషన్ వర్డ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా I 2 times రిపీట్ అయింది, దానికి ర్యాంక్ ఎలా కనుక్కోవాలి. మండే ఏది రిపిటేషన్ లేదు, దానికి ర్యాంక్ ఎలా కనుక్కోవాలి. ర్యాంక్ కనుక్కోండి, డైరెక్ట్ 4 మార్క్స్ మీ దగ్గరనే ఉంటారు, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ర్యాంక్ మీద. నెక్స్ట్ ఈసారి మీకు సిలబస్ చాలా డిలీట్ అయినాక మీకున్న అడ్వాంటేజ్ చాలా మంది పట్టించుకుంది ఏంటంటే కోనిక్ సెక్షన్. కోనిక్ సెక్షన్ మీద స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది కోనిక్స్ నేర్చుకోండి చాలు. స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలాస్ ఏంటి, ఎలిప్స్ ఏంటి, హైపర్బోలా ఏంటి. ఇంకొకటి ఎలిప్స్ హైపర్బోలాకి వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఫార్ములాస్. జస్ట్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఇక్కడ మీకు ఈ మధ్య క్వశ్చన్స్ 2024లో చాలా షిఫ్ట్స్లో వీటి మీద బాగా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎందుకంటే మీకు లెంతీ ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నవన్నీ డిలీట్ అయిపోయాయి. అవన్నీ డిలీట్ అయిపోయాక మిగిలినవి కోనిక్లో స్టాండర్డ్ ఫార్మ్స్ మాత్రమే. ఆ స్టాండర్డ్ ఫార్మ్స్ బాగా నేర్చుకోండి, ష్యూర్ క్వశ్చన్ వస్తుంది. ఇంకొకటి ఈ కోనిక్ సెక్షన్ వరకు మాత్రం 2024 ఆల్ షిఫ్ట్స్ ప్రాక్టీస్ చేయండి చాలు. 2025లో 2 క్వశ్చన్లన్నా మీకు తెలిసిన వస్తాయి. ఇది 2024 అన్ని షిఫ్ట్స్ ప్రాక్టీస్ చేస్తే 2 క్వశ్చన్లన్నా మీకు వస్తాయి నాన్న. అదే మోడల్లో ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ కాదు. ఈ బేసిక్ స్టాండర్డ్ ఫార్మ్స్ మీద 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో పారాబోలా ఉంది, ఎలిప్స్ ఉంది, హైపర్బోలా ఉంది. ఆ మూడింటి మీద ఇంకొకటి మళ్ళీ చెప్పా కదా, ఎలిప్స్, హైపర్బోలా, ఎసెంట్రిసిటీ రిలేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ప్యూర్లీ 2024 క్వశ్చన్స్ ఎనఫ్. ఇంకొకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలి అంటే, ఆల్జీబ్రా వచ్చేసరికి లాస్ట్ 5 years ప్రిపేర్ అవ్వండి. ఆల్జీబ్రా సపరేట్ కాన్సెప్ట్ వద్దునా, డైరెక్ట్గా పీవైక్యూస్కి వెళ్ళిపోండి. లాస్ట్ 5 years ఒక చాప్టర్ మొదలు పెట్టారా, లాస్ట్ 5 years, ఒక చాప్టర్ మొదలు పెట్టారా, లాస్ట్ 5 years. ఆల్జీబ్రా అలా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్యాలిక్యులస్కి వచ్చేసరికి 2 to 3 years, లాస్ట్ 2 to 3 years పేపర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ జామెట్రీకి వచ్చేసరికి 2023కి వెళ్ళొద్దు,
ప్యూర్లీ 2024లో అన్ని షిఫ్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అన్ని షిఫ్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ 2024లో ప్రిపేర్ అవ్వండి. అలాంగ్ విత్ దిస్, అరే నేను ఇప్పుడు టాప్ 10 చెప్పినా కదా, ఈ టాప్ 10 చదువుకొని వెళ్తా అంటే అవ్వదు. ఆ టాప్ 10 షార్ట్ కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ మీకు రావాలి అంటే ట్రిగనోమెట్రీ బేసిక్స్, నెక్స్ట్ 2D, ఫంక్షన్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, మొత్తం చాప్టర్ కాదు బట్ బేసిక్స్ తెలవాలి. అంటే మోడ్ ఫంక్షన్ ఏంటి, స్టెప్ ఫంక్షన్ ఏంటి, ఎలా ఉంటాయి, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఏంటి, ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ ఏంటి, ఈ బేసిక్ ఫార్ములాస్ తెలవాలరా. ఫస్ట్ ఈ బేసిక్ ఫార్ములాస్ కంప్లీట్ చేసి దెన్ ఆ షార్ట్ టాప్ 10 టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ 10 టాపిక్స్ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి అన్న. మ్యాథ్స్లో ఖచ్చితంగా 40+ ఈజీగా వస్తుంది మీకు. 50+ రీచ్ అవ్వాలంటే ఇంకా మీకు బాగా అలాంగ్ విత్ దీస్ 10 చాప్టర్స్, ఈ 10 చాప్టర్స్తో పాటు మీకు వచ్చిన చాప్టర్స్ ఒకటో రెండో ఉంటాయి. ఈ 10లోంచి తీసేసి, అంటే ఈ 10 కాకుండా మీకు వచ్చిన చాప్టర్స్ ఏవో ఒకటో రెండో ఉంటాయి. ఆ 2 ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా 50+ వచ్చేస్తాయి. మ్యాథ్స్లో ఆర్డరే ఇంపార్టెంట్ నాన్న. ఏ టాపిక్స్ చేయాలి, ఏది చేయాలి అన్నది. అందుకనే మీకోసం ఈ ఆర్డర్ ప్రొవైడ్ చేసిన. ఇవి మాత్రం ఈవెన్ లాస్ట్ మినిట్ బిఫోర్ గోయింగ్ టు జేఈ ఆల్సో చెక్ చేసుకోండి, ఈ 10 టాపిక్స్ ప్రాక్టీస్ చేశారా లేదా అన్నది. ఈ 10 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడానికి మనకి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? Practice this one and I will add this PDF in the description of this video so that you can download and you can cross verify all the topics. Thank you so much everyone. Thank you.